కోపం ఎక్కువగా ఉన్న వారికి వచ్చే వ్యాధి ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, ఏ మరియు బి. పల్లీలు బెల్లం కలిపి తింటే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, రక్తం పెరుగుతుంది. అందం పెరగాలి అంటే ఏ పండు తినాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, దానిమ్మ. రోజు 3 అరటి పండ్లు తింటే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, పైవన్నీ. చేపలు ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, కీళ్ళ నొప్పులు. పెరుగు ఏ సమయంలో తినకుండా ఉంటే మంచిది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, రాత్రి. సన్నగా ఉన్న వాళ్ళు ఏం తింటే లావుగా అవుతారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, పైవన్నీ. బొప్పాయి పండుని ఎవరు తినకూడదు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, గర్భవతులు. గ్యాస్ ట్రబుల్ చిటికలో తగ్గించేదేది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, జీలకర్ర. చికెన్ తో పాటు ఏది తింటే ప్రమాదం? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, చేపలు. ఏ మాంసం తింటే ఎముకలు బలంగా ఉంటాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, మేక కాళ్ళు. మన ఆకలి పెరగాలంటే ఏం చేయాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, నిమ్మరసం. బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, రోగ నిరోధక శక్తి. నేలపై పడుకుంటే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, పైవన్నీ. రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, మేక మాంసం. ప్రతిరోజు బెల్లం కలిపిన వేడి పాలు తాగడం వల్ల ఏం జరుగుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, బరువు తగ్గుతారు. మూత్రం ఏ రంగులో వస్తే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, లేత పసుపు రంగు. స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, అనారోగ్యం. స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఏమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, బీపీ తగ్గుతుంది.